మామ్ చాలా టైర్డ్గా ఉంది, లైట్ ఆఫ్ చేయి. ఏమైంది బేబీ? వాట్ ఇస్ దిస్ బేబీ? సూర్య అంటే ఆ సమంత ఇంత పడిచొస్తుందా? మామ్, ఇన్ని ఆలోచనలు, ఇంత అభిమానం, ఇంత ప్రేమ సూర్య మీద సమంతకుంది. ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది మామ్. భయమా? ఎస్ మామ్. వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఇంత లవ్ ఉందంటే అది బ్రేక్ చేయడం చాలా కష్టం. బట్ బట్ వెంటనే 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 బ్రేక్ చేయాలి. అలా జరగాలి అంటే ఇమ్మీడియట్ గా సూర్యతో నా మ్యారేజ్ జరగాలి. లేకపోతే సూర్య 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 నాకు దక్కడు మామ్. ఐ వాంట్ సూర్య, ఐ వాంట్ సూర్య మామ్. బేబీ కూల్, బీ కూల్. నో మామ్, ఐ వాంట్ సూర్య. నేను సూర్యని వెంటనే మ్యారేజ్ చేసుకోవాలి మామ్. మా మ్యారేజ్ వెంటనే జరగాలి. ఓకే, జస్ట్ రిలాక్స్. ఆ సావిత్రమ్మ గారు ఎవరో స్వామీజీని పిలిపిస్తా అన్నారు కదా, ఆయన వస్తే ఆ వెడ్డింగ్ డేట్ ఏదో ఫిక్స్ అవుతుంది. సో డోంట్ వరీ, రిలాక్స్గా పడుకో. ఓకే? ఒకే కావ్యం, ఒకే శిల్పం, ఒకే చిత్రం, అది ప్రణయం. మన తనువు మారును, తరము మారును, స్వరము మార్చదు ప్రేమ. ప్రేమ మరణం, ప్రేమ మరణం రెండు ఒకటే అంటే నమ్మాలి. ఆ స్వర్గం అంటూ చూడాలంటే రెండు ఉండాలి. ప్రేమ మరణం రెండు ఒకటే అంటే నమ్మాలి. ఆ స్వర్గం కోసం రెండు ఉండాలి. ఒకే కావ్యం, ఒకే శిల్పం, ఒకే చిత్రం, అదే ప్రణయం. ప్రేమ మరణం రెండు
రా రాము. అవును, ఆ స్వామివారిని రప్పించే ఏర్పాట్లు చేయమని చెప్పాను కదా, ఆ పనులు ఎంతవరకు వచ్చాయి? ఆశ్రమానికే వెళ్ళొస్తున్నానమ్మా. సరే, స్వామిగారు ఏమన్నారు? వస్తున్నారు కదా? లేదమ్మా, రానన్నారా? ఎందుకని రాము? స్వామీజీ గారు హిమాలయ యాత్రకు వెళ్ళారంటమ్మా. అవునా? అయ్యో, మరింకిప్పుడెలా? స్వామీజీని పిలిపించి సూర్య పెళ్లికి ముహూర్తం నిర్ణయిస్తారని చెప్పి ఆ అమ్మాయికి వాళ్ళమ్మకి మాట కూడా ఇచ్చానే. ఇప్పుడు స్వామీజీ రాకపోతే మాట తప్పిన వాళ్ళం అవుతాం కదా. అంతేకాదు, మనం కావాలని చేస్తున్నామని కూడా అనుకోవచ్చు. అలా ఏం జరగదమ్మా. అంటే? స్వామిగారి వారసుడు ఇంకో స్వామిగారు వస్తున్నారమ్మా. అవునా? కానీ స్వామీజీకి చెప్పకుండా ఇంకొక స్వామీజీని రమ్మంటం బావుంటుందా? స్వామిగారు హిమాలయ యాత్రకు వెళ్ళేటప్పుడు తనని ఎవరు ఆహ్వానించడానికి వచ్చినా మీరు వెళ్ళండి అని తన వారసుడికి చెప్పారంటమ్మా. అలాగా? సరే, అలాగైతే ఇంకేం కావాలి మనకి? మనం ఇచ్చిన మాట దక్కితే చాలు బాబు. వారిని సకల మర్యాదలతో ఆహ్వానించే ఏర్పాట్లు చూడురాము, సరేనా? అలాగేనమ్మా. సరే. నమస్కారం స్వామీజీ, నమస్కారం. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? అయ్యయ్యో, అరవకండి. ఇదుంచండి స్వామీజీ. ఏంటిది? ఈ భక్తురాలు మీకు భక్తితో సమర్పించుకుంటున్న కానుకనుకోండి. వెంటనే ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం పెట్టేయండి. మా అమ్మాయి సామాన్యకి ఆ సూర్యకి వెంటనే ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం పెట్టేయండి. అలా గనక మీరు చేశారంటే ఇలాంటి నోటు కట్టేంటి, ఇలాంటి 10 నోట్ల కట్లు ఇస్తాను. శివశివా, శివశివా, అప్రాచురాలా, నాకే లంచమిస్తావా? భ్రష్టు పట్టిపోతావు, పుళ్ళి కృషించిపోతావు. అబ్బా, అది కాదు స్వామీజీ. అమ్మా, నేను స్వామీజీని కాదు, గురూజీని, అంతకన్నా కాదు. అదుగో ఆయనే మా స్వామీజీ, మా గురూజీ. స్వామీజీ నమస్కారం. మీరు లోపలికి వెళ్లే ముందు నేను మీతో కాస్త మాట్లాడాలి. అదేంటి, ఆ స్వామీజీ అలా వెళ్ళిపోతున్నారేంటి? అర్థం కాలేదా? నాతో మాట్లాడే తాత నీకు లేదని దాని అర్థం. ఫ్రెండ్, నాతో రా. ఎక్కడికి? పనుంది, రా చెప్తా. నా మనసేం బాలేదు చంద్ర. ఇక్కడే ఉంటే మనసు ఇంకా పాడవుతుంది, అందుకే నాతో రా. దేనికి? పెళ్లి ముహూర్తం పెట్టేలోగా ఆ సామాన్యకి చావు ముహూర్తం పెట్టాలి. అర్థం కావట్లేదు. ఏంటి? నేను చెప్తాను, నువ్వు నాతో రా.
ఏంటి చంద్ర, ఎందుకు రమ్మన్నావు? సామాన్య రూమ్ లో మనకేంటి పని? నాతో పాటు నువ్వు కూడా వెతుకు. గదిలో ఏమైనా దొరుకుతుందేమో. ఏం వెతకాలి? ఆ డెవిల్ నిరికించడానికి ఏదైనా స్ట్రాంగ్ ప్రూఫ్ దొరుకుతుందేమో. చూద్దాం, కమ్. కానీ ఒకవేళ తను వస్తే? వచ్చినప్పుడు చూద్దాం. అయినా అందులో కింద స్వామీజీ గారు వచ్చారు. అందరు ముహూర్తం పెట్టే అడవుడిలో ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం. ఇంకేం ఆలోచించకు, వెతుకు. సరే. మామ్, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఇప్పుడే వస్తానని చెప్తున్నాను కదా మామ్. అదేంటి బేబీ, మీ ఇద్దరు జాతకాలు ఒక పక్క చూస్తుంటే ఈ టైంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలా? ఏం పర్వాలేదు మామ్, జస్ట్ ఇప్పుడే వస్తానని చెప్తున్నానుగా. ఎనీ ప్రాబ్లం? వచ్చాక చెప్తాం. ఫ్రెండ్, ఈ కార్డు మీద నీ పేరున్నట్టుంది. నాదా? ఏది? ఇద్దరు నా రూమ్ లో ఏం చేస్తున్నారు? కమాన్, స్పీక్ అవుట్. మీకు నా రూమ్ లో పనేంటి? ఎందుకొచ్చారు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటారేంటి? అది నా రూమ్ లో. షట్ అప్. దిస్ ఇస్ మై రూమ్. అదే ఈ రూమ్ లో బెడ్ ల్యాంప్ ఒకటి ఉండాలి. అది తీసుకెళ్ళడానికి వచ్చాను. అదా? అదిగో అక్కడుంది, తీసుకో వెళ్ళు. ఏంటి, హార్ట్ బ్రేక్ అయినట్టుందా? ఇదే కాదు, కబోర్డ్ లో లవ్ సింబల్ తో ఉన్న పేరు కూడా చెరిగిపోయింది. కాదు, నేనే చెరిపేశాను. నువ్వు ఫామ్ తిరగడానికి చేసుకున్న అరేంజ్మెంట్స్ అది కూడా డిస్కనెక్ట్ చేశాను. నీకు సూర్యకి ఉన్న కనెక్షన్ డిస్కనెక్ట్ చేసినట్టుగానే. సీదే. ఏయ్, నువ్వు సైకోలా ఉన్నావే. నిన్ను. చంద్ర, రా వెళ్దాం. ఫ్రెండ్, నన్ను వదులు. నీ మెమోరీస్ ని స్పాయిల్ చేసిన దీన్ని దాని తల పగ్గల కొట్టి దీనికి మెమొరీ లేకుండా చేస్తా. చంద్ర, ప్లీజ్ లిసన్ టు మీ. పద వెళ్దాం. పద పద. హే, అసలు వాళ్ళిద్దరూ నా రూమ్కి ఎందుకు వచ్చారు? ల్యాంప్ కోసమేనా? మరి బెడ్ ల్యాంప్ కోసం వస్తే వాళ్ళు ఉండాల్సింది బెడ్ ల్యాంప్ దగ్గర కదా. ఈ కబోర్డ్ దగ్గర ఎందుకున్నారు? సో వాళ్ళొచ్చింది బెడ్ ల్యాంప్ కోసం కాదు. అలా అని సమంత అబద్ధం చెప్పింది. అయితే మరి అల్మారా దగ్గర వాళ్ళు ఏం చేసినట్టు? ఓ మై గాడ్, ఆ సమంత క్రెడిట్ కార్డ్ ఇక్కడే పెట్టాను కదా. లేదంటే సో వాళ్ళు వచ్చి సమంత క్రెడిట్ కార్డ్ తీసుకుని వెళ్ళారు. ఏది? Shit.
సావిత్రమ్మ గారు, ఇప్పుడింత హఠాత్తుగా వివాహ ముహూర్తం నిర్ణయించడం అంతవసరమా? ఎందుకిలా అంటున్నానంటే మీ మనవడికింకా కళ్యాణ గడియలు రాలేదు. ఆందోళనతోనో, అసహనంతోనో, అవసరంతోనో పెళ్ళిళ్ళు చేయకూడదు. అసలు ఒత్తిడి చేస్తే పెళ్లి జరగదు. అంతా ఆ విధాత రాసిన రాత. ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. చెల్లేంటి ఇలా నవ్వేస్తుంది? కొంప తీసి శామ్ని తన కొడల్ని చేసుకోవాలనుకుంటుందా? అమ్మో. ఇప్పుడు ఈ ప్రయత్నాలు ఆపడం మంచిది. అసలు ఇప్పట్లో ఇలాంటి ప్రస్తావన తీసుకురాకపోవడం మరీ ఉత్తమం సావిత్రమ్మ గారు. అదేం కుదరదండి. సూర్యకి నా కూతురు సామాన్యకి వెంటనే పెళ్లి జరిగిపోవాలి, అంతే. సావిత్రమ్మ గారు, మీరేంటి చెప్పరు? ఆయన ఇప్పట్లో పెళ్లి వద్దంటుంటే కాదు చేసి తీరాలి అని మీరు ఒక్క మాట కూడా మాట్లాడరేంటి? రాజీ, నువ్వు వెళ్ళి స్వామీజీకి మజ్జిగ తీసుకురా. అలాగే అత్తా. అసలు నేనేం మాట్లాడుతున్నా మీరేం పట్టించుకోరేంటి? ఏంటండి ఆ తొందర? ఒక పక్కన స్వామీజీ గారు చెప్తున్నారు, మా అమ్మ ఆలోచించుకోవాలి కదా. ఇందులో గోలేముంది? గోలకాకి ఇంకేంటి రత్నమాల గారు? అయినా సూర్యకి సామాన్యకి పెళ్లి చేస్తానని అత్త మాటిచ్చింది కదా. ఇంకా మీ భయమేంటి, ఈ ఆరాటమేంటి? అత్త మాటిచ్చింది కాబట్టి సూర్య సామాన్యుల పెళ్లి జరిగి తీరుతుంది. ఈ స్వామీజీతో డబ్బులిచ్చి అబద్ధం చెప్పిద్దాం అనుకున్నాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ జాతకాలు చూసి కుదరదు అంటే ఏదో ఒక మాయ చేసి ఈ స్వామీజీ చేత పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయించాలి. ముందు జాతకాన్ని తారుమారు చేయాలి. ఆ మజ్జిగ గ్లాస్ ఇలా ఇవ్వండి, స్వామీజీ గారికి నేనిస్తాను. అలా అనుకుంటే అదిగో ఆ పని వాళ్ళు కూడా ఇవ్వచ్చు. అంటే ఏంటి? నేను ఆ పని వాళ్ళు ఒక్కటేనా? అబ్బే, అలా ఎందుకంటాను? స్వామీజీ గారికి ఎవరు పడితే వాళ్ళు ఇస్తే స్వీకరించరు. మేమంటే ఈ ఇంట్లో మనుషులం కాబట్టి వారు స్వీకరిస్తారు. ఏం చెల్లి? అంతేగా అక్క. నేను మాత్రం ఈ ఇంటి మనిషిని కాదా? నేను ఈ ఇంటికి వియ్యపురాలు అవుతాను కదా. అలాంటప్పుడు నేను ఈ ఇంటి మనిషినే కాబట్టి ఆ మజ్జిగ స్వామీజీ గారికి ఇవ్వడంలో ఏ తప్పు లేదు. ఇలా ఇవ్వండి. స్వామీజీ, మజ్జిగ తీసుకోండి. అయ్యో, చూసుకోలేదు, క్షమించండి. ఎంతసేపు మీరు పదే పదే ఇలా చూడబట్టే ఇలా జరిగింది. నోరు మూస్తారా? తప్పు మీ దగ్గర పెట్టుకుని ఆయన అంటారేంటి? అది కాదండి. మాట్లాడకండి. స్వామీజీ గారు, మీరే చెప్పాలి. మమ్మల్ని ఏం చేయమంటారు? అమ్మాయి జాతకం కూడా ఇంకోసారి చూడాలి సావిత్రమ్మ గారు.
విన్నారుగా, వెళ్ళి తీసుకురండి. నా దగ్గరున్నది ఒకే ఒక కాపీ, అది కాస్త ఇలా అయింది. కనీసం అమ్మాయి పుట్టిన సంవత్సరం, నెల, తేదీ, సమయం అవి చెప్పినా చాలు. చెప్పండి, ఆయన అడుగుతున్నారు కదా.